అందరికీ నమస్కారం. కథాలహరికి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ పేరు ఆర్థిక సూత్రం. రచన టి సంపత్ కుమార్ గారు. ఇక కథలోకి వెళ్దామా? సోమవారం సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న ప్రియాంక తన సీటుకు చేరుకుంది. హార్డ్వేర్ రూపంలో మూసిన కవర్ ఉంది. భయం నిజమవుతోందా? ఇది బాంబులా కనబడుతుంది అనుకుంది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. కొన్ని నిమిషాలు మెదడులో నరకం. 50,000 జీతానికి ఫుల్ స్టాప్. ఉద్యోగం పోవడం కంటే దానివల్ల ఉత్పన్నమయ్యే పరిణామాలే తీవ్రంగా కనబడుతున్నాయి ప్రియాంకకి. వాటిని అధిగమించడం ఎలా? ప్రియాంకకి పెళ్లి నిశ్చయమైంది. అందంగా లేకపోయినా ఆమె జీతం సంఖ్య తల వెనుక తిరిగే చక్రమై అందాన్ని పెంచింది. అబ్బాయి తల్లిదండ్రులకి శాలరీ తెచ్చే మిషన్ ఒకటి బుక్ అయింది. 40,000 సంపాదించే అబ్బాయికి పెళ్ళి భార్యను తెస్తుంది. అత్తమామలకి 35 సంవత్సరాలకు పైగా నెల నెల కట్టల్ని ఈనే కనకమహాలక్ష్మిని తెస్తుంది అని అందరూ ఎంతో సంబరపడిపోయారు. వచ్చే నెలలో పెళ్ళి. 2 జీతాలకి, అదే 2 జీవితాలకి ముడి. కానీ ప్రియాంకలా మరికొందరు ఎవరెవరికి ఉద్వాసనో నిమిషాల్లో తెలిసిపోయింది. మగవారు, ఆడవారు, అందగత్తెలు, బాడీ బిల్డర్స్, ఫ్యూచర్ అమెరికన్ సిటిజన్స్, అన్ని రకాల వారు అందరి కళ్ళల్లోంచి ఆపుకుంటున్న ఆగని కన్నీళ్ళు. హైటెక్ భవనంలోని ఏసీ వాతావరణానికి చల్లబడ్డ కన్నీళ్ళు. ఓ గంటలో వారంతా ఆ సుందర భవనం బయట. వారిప్పుడు పరాయి వారయ్యారు. ఆ భవన ప్రాంగణంలోకి వెళ్ళాలంటే ఇక విజిటర్స్ పాస్ తప్పదంతే. ప్రియాంకకి ఇంట్లో జరగబోయే సీన్ మదిలో కనబడింది. తల్లి ఆవేదన, తండ్రి ఉపన్యాసం, చెల్లెలి బేలచూపులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న అన్నయ్య చీవాట్లు, ముందే చెప్పినా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాయలేదనే ఎత్తిపొడుపులు. ఆమె ఊహించిన సీను కొంచెం అటు ఇటుగా ఆ సాయంత్రం ఇంట్లో నిజమైంది. ఈ ఎపిసోడుని మూలనున్న టీవీ నిశ్శబ్దంగా చూసింది. గంభీరమైన వాతావరణం. అమెరికా దేశంలో జరిగిన మహా తప్పులకి అందరూ దెబ్బతినాలి. తెలుగువారికి రాయితీలు ఇచ్చేందుకు ఇది రాజకీయం కాదు కదా, ప్రైవేట్ రంగం. అనుకున్నట్టు జరిగితే అది తెలంగాణ ఎందుకు అవుతుంది? ప్రియాంక పెళ్ళి వాయిదా పడలేదు, క్యాన్సిల్ అయింది. కారణాలకేం కొదవా? దొరక్కపోతే 4 టీవీ సీరియళ్ళు చూస్తే చాలు. ప్రేమలు, సంప్రదింపులు, నిశ్చితార్థం రోజు నుంచి ఆప్యాయంగా పిలుచుకున్న కొత్త వరుసలు ఇప్పటివరకు చక్కగా రూపొందించిన సాఫ్ట్వేర్ ప్రోగ్రాంలా ఎంచక్కా జరిగాయి. ప్రియాంక ఉద్యోగం పోవడంతో ఈ ప్రోగ్రాం క్రాష్ అయింది. హార్డ్వేర్ రూపంలో ఉన్న మనుషులు విచిత్రంగా ప్రవర్తించక ఏం చేస్తారు? ప్రియాంక సాఫ్ట్వేర్ నిపుణురాలు, బెంబేలు పడలేదు, కొంచెం బాధపడింది. అబ్బాయి నచ్చాడు, మంచివాళ్ళ అనిపించాడు. నిశ్చయం అయ్యాక ఫోను, ఈమెయిల్ ద్వారాలు తెరుచుకున్నాయి. 2-3 సార్లు కలుసుకున్నారు. ఒక సినిమా కూడా చూశారు. తోడు దొరికిందనుకుంది. అయితే ఓదార్పు కోసమైనా అబ్బాయి నుండి ఒక కాల్ కానీ ఈమెయిల్ కానీ రాలేదు. అసహించుకుంది. మెమొరీ నుండి అబ్బాయిని డిలీట్ చేసింది. నెల రోజులు తిరక్కముందే ప్రియాంక ఒక పేరు మోసిన వాలంటరీ ఆర్గనైజేషన్లో చేరింది. జీతం 28,000. ఆమె జీవితంలో ఒక మలుపు. 4 నెలలు గడిచాయి. ఆదివారం ఉదయం పూట ఇంట్లో ఫోన్ మోగింది. ప్రియాంక తండ్రితో సంభాషణ. ఉత్సాహంతో సారాంశాన్నంతా ఒక్క లైన్లో చెప్పాడు. క్యాన్సిల్ చేసిన అబ్బాయి తరపు వారు ప్రియాంకని ఇప్పుడు చేసుకుంటామంటున్నారని. అందరికీ ఆశ్చర్యం. వారం రోజుల తర్వాత వారిని వీరిని అడిగితే తెలిసిన విషయం, అబ్బాయికి ఉద్యోగం పోయిందట. ప్రియాంక ఉద్యోగం చేస్తున్నట్లు వారికి తెలిసిందట. అబ్బాయి ఇప్పుడు ఉద్యోగాల వేటలో ఉన్నాడట. ఏదో ఒకటి రాకపోదు, 2 చిన్న జీతాలతో హైదరాబాదులో హాయిగా సంసారం చేసుకోవచ్చు. ఇలా వినడానికి ఇంపైన ప్రవచనాలు పలికారట. మధ్యవర్తి ద్వారా అన్ని విషయాలు తెలిసాయి. ప్రియాంకకి కోపం ఎందుకు రాదు? వచ్చింది, బాగా వచ్చింది. ఆ తర్వాత నెమ్మదిగా ఆలోచించింది. అబ్బాయి గుర్తుకొచ్చాడు. అతని మొహం గుర్తుకొచ్చింది.
అతని తల్లిదండ్రులు మనసులో మెదిలారు. వారి పెత్తనం అబ్బాయిపై ఎంతగా ఉందో ఆమెకు తెలుసు. అంతుచిక్కని మనుషుల విచిత్ర సాఫ్ట్వేర్ ప్రోగ్రాం గురించి ఆలోచిస్తూ గడిపింది. ప్రియాంక తల్లి ఎంతో సంతోషించింది. తండ్రి ఇక వెతికే పని లేనందుకు ఆనందపడిపోయాడు. చేతులు పైకెత్తి ఏడుకొండలవాడికి మొక్కుకున్నాడు. తల్లి సాయిబాబా ఫోటోకి తలనాంచింది. మేమంతా చిన్న జీతాలతో బతకడం లేదు, అన్నయ్య మాట విసిరాడు. వీటన్నిటికీ అతీతంగా చెల్లి పరీక్షల వలలో గిలగిలా కొట్టుకుంటోంది. అబ్బాయితో మాట్లాడేంతవరకు నేను ఈ సంబంధం గురించి నిర్ణయం తీసుకోను, ఖచ్చితంగా చెప్పింది ప్రియాంక. అందరూ విచిత్రంగా చూశారు ఆమె వైపు. ఈమెయిల్ సంభాషణ మళ్ళీ యాక్టివేట్ అయింది. అప్పుడప్పుడు ఫోన్లో ముచ్చట. ఆ రోజు వారిద్దరూ అనుకున్న చోట కలుసుకున్నారు. అందమైన ప్రదేశం, చక్కని వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. తోడుగా లంచ్. హలో ప్రియాంక, ఎలా ఉన్నావు? నాకేం, బాగానే ఉన్నాను. మీరు చెప్పండి, హౌ ఆర్ యూ? నిశ్శబ్దం. క్షణాలు దొర్లాయి. నిన్న ఒక ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చాను, వారం రోజుల్లో తెలుస్తుంది, అడగకుండానే వివరాలు ఇచ్చాడు. ప్రియాంక ఆసక్తిగా వింటోంది. మళ్ళీ కాసేపు నిశ్శబ్దం. మీరు నన్ను నిజంగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? ప్రియాంక సూటి ప్రశ్న. ఇలాంటి బుల్లెట్స్ని ఎప్పుడూ ఎదుర్కోలేదు అతను. తికమక పడ్డాడు. ముఖ కవళికల్లో మార్పు. ప్రియాంక అతని ధైర్యాన్ని కళ్ళతో కొలుస్తోంది. అతను మెల్లిగా తలదించుకున్నాడు. సిగ్గుతోనేమో ఆన్ చేయని కంప్యూటర్లా స్తబ్దంగా ఉన్నాడు. ఐ మీన్, మీరు నన్ను నిజంగా ఇష్టపడుతున్నారా? మీ నుండి నేరుగా జవాబు వినాలని అడుగుతున్నాను. కాస్త ఈజ్ చేయడానికి నవ్వుతూ అతని కళ్ళల్లోకి చూస్తూ అంది. నన్ను క్షమించు ప్రియాంక, మేం చేసింది తప్పు, చాలా పెద్ద తప్పు. అమ్మా నాన్నల భయంతో మనసులో మాట సూటిగా చెప్పలేని పిరికివాడిని. నాకు ఉద్యోగం పోయాక చాలా బాధపడ్డాను. అమ్మాయిలకైతే 2 గట్టి దెబ్బలు. ఉద్యోగం పోవడం ఒకటైతే, కుదిర్చిన సంబంధం క్యాన్సిల్ అవ్వడం రెండోది. మీరెంత మనస్తాపానికి గురయ్యారో బాగా అర్థం చేసుకుంటున్నాను. నిజంగా చెప్తున్నాను, నన్ను నమ్ము ప్లీజ్ అన్నాడు. పెళ్లికి ముందే నా ఉద్యోగం పోయిందని తెలిసి ఒప్పుకున్న సంబంధాన్ని క్యాన్సిల్ చేశారు, మీరు మగవారు కాబట్టి. మరి అదే పెళ్ళైన నెల రోజులకి ఉద్యోగం పోతే ఏం చేసేవారు? మరో బుల్లెట్ వదిలింది. అతను చాలా అసౌకర్యంగా ఉన్నాడని ఆ శరీర కదలికలు చెబుతున్నాయి. సూప్ చల్లబడుతోంది, తాగండి ప్లీజ్ అంటూ బౌల్ నుండి సూప్ని నోటికి చేస్తూ అంది ప్రియాంక. అతను 2 చెంచాల సూపుని నోట్లోకి పోనిచ్చాడు. మన పెళ్ళయ్యాక నా ఉద్యోగానికి బదులు మీకు పింక్ స్లిప్ మొదట వస్తే నేను మాత్రం పిరికితనాన్ని మీ దరిదాపుల్లో రాకుండా చూసుకునేదాన్ని, బాగా ఓదార్చేదాన్ని, ఊరటనిచ్చేదాన్ని. అతని వైపే చూస్తూ అంది ప్రియాంక. ఆమె మాటల్లో నిజాయితీ. అతను మూగవాడైపోయాడు. సిగ్గుతో ముడుచుకుపోయాడు. ఎందుకింత పెద్ద తప్పు కానిచ్చానన్న ప్రశ్న అతని గుండె చుట్టూ చేరింది. సూదులతో కుచ్చుకున్నంత బాధగా ఉన్నాడు. క్షమించరాని తప్పు నాది. మా అమ్మా నాన్నల మాటల్ని మీరెలా ఊహించుకున్నారో తెలియదు. మీ సంబంధాన్నే మళ్ళీ వారు అడగడం వెనుక ఆర్థిక సూత్రం తప్పక ఉంది. దాన్ని నేను గమనించాను, మీరు గ్రహించకపోరు. వారిని క్షమించండి. సగటు తల్లిదండ్రుల నుండి ఇంతకంటే ఏం ఆశించగలం అన్నాడు. ప్రియాంకకి వెంటనే తన తల్లిదండ్రులు గుర్తొచ్చారు. అబ్బాయి తండ్రి నుండి ఫోన్ రాగానే తమ ఇంట్లో జరిగిన సంభాషణ గుర్తొచ్చింది. వారు ఆడపిల్ల సగటు తల్లిదండ్రులే, ఎలాంటి మినహాయింపులు లేనివారే, అంతా ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నవారే. పెళ్ళయ్యాక ఇంకా ఎన్నో సమస్యలు వస్తాయి. మన దేశం గ్లోబలైజేషన్కి స్వాగతం పలికింది. భారతదేశం ఒక ముఖ్యమైన ప్లేయర్. ఎక్కడేం జరిగినా పాజిటివ్, నెగిటివ్ ప్రభావాలు, వాటి పరిణామాలు ఎలాగ ఉంటాయి. అవి మన జీవితాలతో ఆడుకుంటాయి. మీ నాన్నగారు, మా నాన్నగారు గవర్నమెంట్లో పనిచేశారు. వారి జీవితాల్లో ఒకే ఒక అపాయింట్మెంట్ లెటర్ని చూశారు. పింక్ స్లిప్ అంటే ఏమిటి తెలియని జీవితాలు వారివి. వారి తర్వాత వారి భార్యలకు బతుకున్నంతకాలం పెన్షన్ వస్తూనే ఉంటుంది. మన జీవితాలు అలా కావు కదా, ఎప్పుడూ సంఘర్షణే. పిల్లలు క్లాసుల్లో తప్పితే వారిని వదిలించుకుంటామా? సూరత్ నుండి 2 లక్షల మంది డైమండ్ ఫ్యాక్టరీలో పనిచేసేవారు. వారి వారి రాష్ట్రాలకు తిరిగి వెళ్ళలేదా?
వారు మనలా ఇంజనీర్లు కాదు, ఎక్కువగా నిరక్షరాస్యులు. అరబ్బు దేశాల నుండి మరో 2 లక్షలకు పైగా మనవారు ఇళ్ళకి మళ్ళాల్సి వచ్చింది. వీరందరికీ జీవితాన్ని సానబెట్టుకోవడం తెలుసు. బంధాల్ని తెంచుకుంటూ అతికించుకుంటూ పోరు. మెచ్చుకోలుగా చూస్తున్నాడు ప్రియాంకని. కోహినూరు వజ్రం ఆమె రూపంలో కనబడుతోంది. సరిగ్గా గుర్తించలేకపోయిన తన అసమర్థతని, లౌకిక జ్ఞానం లేమిని నిందించుకున్నాడు. లెక్చర్లు ఇస్తున్నానని అనుకోవడం లేదు కదా మీరు? నవ్వుతూ అడిగింది. లేదు లేదు, మీరు మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంది. చివరగా ఇంకో విషయం చెప్పాలనుకుంది ప్రియాంక. చూడండి, పిరికితనం, ధైర్యం ఎప్పుడూ జంటగా ఉంటాయి. వీటిలో దేన్ని మనపై డామినేట్ చేయనిస్తామో దాని ప్రభావంతోనే మన చర్యలు బయటపడతాయి. ధైర్యం అంటే అమ్మాయిని బైక్పై కూర్చోబెట్టుకొని సిటీ బయటికి పోయి బీరు తాగి, బిర్యానీ తిని, అర్ధరాత్రి ఏ 1 గంటకో హెల్మెట్ చేతికి తగిలించుకొని వేగంగా నడుపుకుంటూ ఇంటికి తిరిగి రావడం కాదు. జీవితంలో నిత్యము వచ్చే క్లిష్టమైన సమస్యల్ని అధిగమిస్తూ పోవాలి. మన తోవని మనమే ఏర్పరచుకోవాలి. మన కస్టమర్లకేమో బెస్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని అమ్ముతాం. మన జీవితాలకు వచ్చేసరికి ఇన్ఫీరియర్ టెక్నాలజీని ఆపాదించుకోవడం ఎంతవరకు సమంజసం? అంది ప్రియాంక. మంత్రముగ్ధుడై వింటున్నాడు. బిల్లు తీసుకొని వెయిటర్ వచ్చాడు. అతను దాన్ని అందుకోబోతుంటే ఆమె వారించింది. బుద్ధిగా విన్నాడు. ప్రస్తుతం మీకు ఉద్యోగం లేదు, నన్ను పే చేయనివ్వండి అని బిల్లు తీసుకుంది. అతని కళ్ళల్లో తడి. ప్రియాంక రూపం అస్పష్టంగా కనబడుతోంది. కొన్ని క్షణాలయ్యాక ఆ తడి కళ్ళల్లోకే ఇంకిపోయింది. అతనికి ఇప్పుడు ప్రియాంక మొహం ఎంతో స్పష్టంగా కనబడుతుంది. కథ సమాప్తం. మరో మంచి కథతో కలుద్దాం.